యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, యొక్క తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలం అంతే ప్రభువా, మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు. మీరేమైంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ సమయంలో మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మనుషుల మాటల వల్ల కాదు కానీ ప్రభువా, మీ మాటల వలన జీవం కలుగుతుందని నమ్ముతూ, జీవం కలిగిన మాటలు మేము విని గ్రహించలోబడ్డానికి సహాయం దయచేయమని ప్రభువా నాయన మా హృదయాలు సిద్ధపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. సిద్ధపాటు మనస్సుతో వాక్యాన్ని అంగీకరించి ప్రభువా నాయన ఆత్మీయమైన మేలులు అనుభవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువా మీకే ఆరోపిస్తూ ప్రభువా మీరే మాట్లాడమని యేసు ప్రభువా వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి చిన్నపిల్లలంతా స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు మధ్య దారిలో ఒక మామిడి తోట ఒకటి వాళ్ళకి కనిపించినప్పుడు మామిడి తోటలో పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి. అయితే ఏం చేశారంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంది, లోపలికి వెళ్ళడానికి అవ్వదు. అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ ఫెన్సింగ్ చాలా ఇరుకుగా కింద నుంచి దూరి ఆ లోపలికి వెళ్ళి ఆ మామిడి పళ్ళు తెంపుకొని తిన్నారు. ఆ తర్వాత స్కూల్ బెల్ వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్తూ ఉన్నారు. స్కూల్ గేట్ చాలా పెద్దది, కానీ వాళ్ళకి వెళ్ళాలని అనిపించట్లేదు. కానీ ఆ మామిడి తోటలో ఇరుకు మార్గం అయినా సరే వాళ్ళకి ఏమీ అంత ఇరుకు అనిపించలేదు, హ్యాపీగా వెళ్ళిపోయారు. పెద్ద గేట్ ఉన్న స్కూల్లోకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. చిన్న ఫెన్సింగ్ లోపలికి వెళ్ళడం కష్టమైనా సరే వాళ్ళు ఆనందంతో ఆ మామిడి పళ్ళు దొరుకుతాయని ఆనందంతో వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏది నేరోవే అన్నది. ఒకవేళ అది నేరోవే అయినా మామిడి పళ్ళు కోసం అది వాళ్ళకి ఏం కష్టం అనిపించట్లేదు. స్కూల్కి గేటు పెద్దదైనా సరే అది నేరో గేట్ లాగా కనిపిస్తుంది. సో ఇది అంటే మనిషి విధేయత అంటే అన్విల్లింగ్నెస్ ఉన్నప్పుడు, అంటే అవిధేయత ఉన్నప్పుడు పెద్ద మార్గం కూడా ఇరుకు మార్గంగానే కనిపిస్తుంది మన వైపు మనం చూస్తే. కానీ ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు 8, 9, 10 రాజమార్గము అని చెప్తున్నాడు. అంటే దేవుని మార్గం ఒక పెద్ద హైవే లాంటిది. అందులో ఈవెన్ మూఢులు ఉన్నా సరే అపవిత్రతకు తావు లేనటువంటి ఒక మార్గం,
పరిశుద్ధమైనటువంటి మార్గం, ఈ లోకానికి శరీరానికి అతీతమైనటువంటి ఒక మార్గం. ఇది క్రైస్తవ మార్గం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే కాల సమయంలో క్రైస్తవ మార్గం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలామందికి క్రైస్తవులకే క్రైస్తవ మార్గం యొక్క విలువ, క్రైస్తవ జీవితం యొక్క విలువ తెలియని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. క్రైస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. సో ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధాత్మ దేవుని మాటలు వింటూ మన ఆలోచన తీరుని, మన అవగాహనల్ని మార్చుకొని నిజమైన క్రైస్తవ జీవితానికి అనుగుణంగా మన జీవితాలు మనం జీవించడానికి తీర్మానించుకోవడానికి మాటలు మనకి ఉదయకాల సమయంలో మనకు ఉపయోగపడతాయి. పరిశుద్ధమైన మార్గం అది. అపవిత్రులు అక్కడ ఉండడానికి వీళ్ళే పోకూడదని మార్గం అది. మార్గమును పోవు వారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అంటే ఫూల్స్, మూఢులు అటువైపు నుంచి వెళ్ళినా సరే అక్కడ త్రోవ తప్పిపోవడం లేకపోతే ఏమీ ఉండదు. హాయిగా దర్జాగా వెళ్ళే అవకాశం, మార్గం, రాజమార్గం అది, దేవుని మార్గం. అయితే అక్కడ సింహం అంటే క్రూర జంతువులు దాన్ని ఉండవు. అక్కడంటే భయం లేదు. ఈ లోకానుసారమైనటువంటి భయం, ఆందోళన, యాంగ్జైటీ, రకరకాల ఈ లోకంలో శరీరానుసారమైన ఒత్తిడి, ఈ ప్రపంచంలో భయంకరంగా ఈ ప్రపంచ శరీరానుసారమైన మార్గం, ధనం వెంట పరిగెత్తే మార్గం, అందం వెంట పరిగెత్తే మార్గం, లేకపోతే పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెత్తే మార్గాలు వంటిది కాదు దేవుని మార్గం. చాలా గొప్పది దేవుని మార్గం. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి మార్గం ఎలా దొరుకుతుంది? అటువంటి గొప్ప మార్గాన్ని మనం ఎన్నుకోని ఆ మార్గం గుండా వెళ్ళాలని మనకు అనిపిస్తే దేవుడు ఆ మార్గం గుండా మనల్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ నిత్యం ఆనందం, సంతోషం ఉంటుంది. దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు. ఈ లోకానుసారమైన జీవితంలో దుఃఖం లేకపోతే యాంగ్జైటీ ఇప్పుడు ఏమవుతుంది అన్నది ఈ లోకానుసారమైన జీవితంలో ఉంటుంది. అందుకనే మనం క్రైస్తవులు అనేవాళ్ళు పరలోక సంబంధులు, ఇహలోక సంబంధమైన వాళ్ళు కాదని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఒక భక్తుడు ఏం చెప్తున్నారంటే, చాలామంది 95% మంది ఎర్త్లీ మైండెడ్ అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి వారిగానే ఉంటా ఉన్నారు. పరలోక సంబంధులుగా బ్రతకడం లేదు క్రైస్తవులని అంటారు. అంటే క్రైస్తవులకే చాలామందికి నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలన్న తపన, కోరిక జీవిస్తున్న వారు తక్కువగా ఉన్నారు. అటువంటి మార్గం మనం అంటే ఆ విధమైనటువంటి క్రైస్తవ జీవితం మనం నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, సో మనం ఆ విధమైనటువంటి మార్గం గుండా, పరిశుద్ధమైన మార్గం గుండా మనం ప్రయాణించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తారు. మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఎవరికి ఇటువంటి మార్గం దొరుకుతుందంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవం గలవారు. అది మనం గుర్తు చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఈ యొక్క పరిశుద్ధమైన మార్గం గుండా వెంబడిస్తూ పరిశుద్ధాత్మ దేవుని చేత పరిశుద్ధీకరించబడుతూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారో లోకంలో, అటువంటి వాళ్ళకి నిత్య జీవం దొరుకుతుంది. ఎవరు రక్షింపబడతారంటే వీళ్ళే రక్షింపబడతారు. అయితే రక్షింపబడేటప్పుడు చాలామందికి ప్రశ్నలు, మరి మనకెవరో చెప్తున్నారు కాబట్టి మనకు రక్షణ దొరుకుతుంది,
తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, గాంధీ మహాత్ముడి పరిస్థితి ఏంటి, లేకపోతే సుభాష్ చంద్రబోస్ పరిస్థితి ఏంటి, వాళ్ళంతా నరకంకి వెళ్తారా, స్వర్గంకి వెళ్తారా? ఇటువంటి ప్రశ్నలు చాలామందికి మనసులో ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది అడగరు. మీరు చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 22-23. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోనూ సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా. చూడండి, డౌట్ వచ్చింది, రక్షణ కొద్దిమందే పొందుతారా అని. మనం చాలాసార్లు ఇటువంటి ప్రశ్నలు, మనం రక్షణ పొందాలని మనం అనుకొని, మనం రక్షణ పొందాలని మనం తీర్మానించుకోవాలన్న ఆలోచన కాకుండా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, కొద్దిమంది వెళ్తారా, ఎంతమంది వెళ్తారు, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. దానికి యేసు ప్రభు వారి సమాధానం చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇదేంటి, కొద్దిమంది వెళ్తారా, ఎంతమంది వెళ్తారు, ఎవరు వెళ్తారని యేసుప్రభు అని అడుగుతుంటే ఆయన సమాధానం, లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. ఎక్కువ మంది వెళ్ళలేరు, వారిని కాదని మీతో ప్రవేశింపజూతురు కానీ వెళ్ళలేరని చెప్తా ఉన్నాడు. ఇదేంటి ఈ విధంగా ఆన్సర్ చేస్తున్నారు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారు అనుకుందాం, బాగా పెద్ద విందు చేసి భోజనాలు పెడుతున్నారు. మనం ఆకలిగా ఉంది, అక్కడ ఫ్రీగా పెడుతున్నారు, తినాలి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతమందికి పెడతారు, అందరికీ పెడతారా? మరి కొంతమందికి అయితే మిగతా వాళ్ళ ఆకలి పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతామా లైన్లో నిల్చొని? లేకపోతే పరిగెత్తెళ్ళి ఆకలిగా ఉందని పరిగెత్తెళ్ళి మనం తిని ఇంకా పెడుతున్నారని మిగతా వాళ్ళకి వచ్చి చెప్తామా? చూడండి, ఇటువంటిదే సువార్త. దేవుని యొక్క రక్షణ మార్గం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధీకరిస్తూ రక్షణానందంలో కొనసాగింపజేస్తూ దేవునిలో ప్రయాణం చేసే ఒక మార్గంలో మనల్ని తీసుకెళ్లే మార్గం. ఈ మార్గంలో ఈ డౌట్లు అడుక్కుంటూ లేకపోతే ప్రశ్నలు అడుగుతూ మార్గం గుండా వెళ్లకుండా దేవుని యొక్క నిత్యరాజ్యం కోల్పోయే అవకాశం ఉంది. దాని బదులు మనం లోపలికి వెళ్ళి, మనం ఆ మార్గంలోనికి వెళ్ళి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మార్గంలోకి వెళ్ళి తెలుసుకొని, అప్పుడు మనం వేరే వాళ్ళకి, అవును నేను చూశాను ఈ మార్గం, ఇది పరిశుద్ధమైన మార్గం, నిజమైన దేవుని మార్గం అని అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మనం వెళ్ళి తిని ఆ యొక్క ఆహారం తిని ఫ్రీగా పంచిపెడతాం. రక్షణ అన్నది ఫ్రీ కదా, ఉచితంగా దేవుడు కేవలం మన విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనకి దేవుడు ఇటువంటి రక్షణ మనకు దయచేశాడు. యేసు ప్రభు వారి ద్వారా, ఆ శిలువ కార్యం ద్వారా ప్రపంచానికి ఇటువంటి రక్షణ దొరికింది. చూడండి, మనం రక్షణ పొందాలి, మనం తప్పించబడాలి. చూడండి, ఎక్కడైనా ఇల్లు ఒక ఊరో లేకపోతే మనం ఉన్న ప్రాంతం కాలిపోతూ ఉంది, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి, మనం దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతరులను కూడా మీరు రండి అని పరిగెత్తామా? ఎంతమందిని రక్షించగలము? అందరూ రక్షింపబడతారా, కొంతమంది చనిపోతారా? ఇవన్నీ మనమేం ఆలోచించాం. అక్కడ మిగతా వాళ్ళని సేవ్ చేయాలి, మనం సేవ్ చేయబడాలి, మనం కూడా రక్షింపబడాలని ఆలోచిస్తాం. ఈ విధంగా మన ఆలోచన తీరు ఉండాలని యేసు ప్రభు వారు ఈ యొక్క 24వ వచనంలో వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఇటువంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున పోరాడండి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు కానీ వారి వల్ల కాదు అని మీతో చెప్తున్నా. ఎందుకంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మన దేవుని శిష్యులుగా ఉండాలి.
విధేయత చూపించాలి. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులన్నీ, శరీరానుసారమైన జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి వాటిని సిలువకు అప్పగించి పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకొని వాక్యం ద్వారా నడిపించబడే జీవితం క్రైస్తవ జీవితం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితం క్రైస్తవ జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనం చేయాల్సిందల్లా నాకు ఇష్టమే దేవుని కుమారుని మార్గం, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చూపించిన మార్గం ద్వారానే సాధ్యమని నేను నమ్ముతున్నాను. నిత్యరాజ్యంలో ఉండడానికి ఆ మార్గం మాత్రమే మార్గం అని నేను నమ్ముతున్నానని మనం ప్రయాణం ప్రారంభించినప్పుడు మనం తెలుసుకొని అనేక మందికి కూడా మనం మాదిరిగా మార్గం చూపించగలిగే అవకాశం ఉంది. చూడండి, మనకి చివరి దినాల్లో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరు ఎంతకాలం బ్రతుకుతారన్నది తెలియదు. ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తామో లేదో తెలియదు. అటువంటిది మానవ జీవితం చాలా తృణప్రాయం. కాబట్టి రక్షణ పొందడానికి, దేవుని మార్గంలో ప్రయాణించడానికి తీర్మానించుకోవడానికి పోస్ట్ పోన్ చేయకూడదు. పోస్ట్ పోన్ చేసామంటే దేవుడు సైతాను మన జీవితాలని దేవుని నుంచి దూరం చేయడానికి అవకాశం దొరుకుతుంది సైతానికి. మన శరీరం కూడా దేవునికి దూరంగా బ్రతకడానికే ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి సైతానికి దొరికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మార్గం ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇక్కడ నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఈ లోకానికి, ప్రపంచానికి యేసు ప్రభువారు చూపించిన మార్గాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ యొక్క లూకా సువార్తలోనే మనం చూస్తే 12వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడిలోనే మీకు నేర్పును అనెను. 13వ వచనం. ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుచున్నానని ఆయనను అడుగగా. చూడండి, యేసు ప్రభువారు వాక్యం చెప్తా ఉన్నారు. అక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆలోచనల్లో ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు, లేకపోతే ఆ మార్గం ఏంటి, ఏం తెలుసుకోవాలని లేదు. ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, మనుషుల ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. ఏదో కావాలని, ఇల్లు కావాలని, లేకపోతే మ్యారేజ్ కావాలని, పిల్లలు పుట్టాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, క్లాసులో మంచి మార్కులు రావాలని, రకరకాల కోరికలతో ఉంటారు. మంచి మార్కులు వస్తే సరిపోతుంది అనిపిస్తుంది, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తే సరిపోతుంది అనిపిస్తుంది, ఆ తర్వాత జీతం పెరిగితే సరిపోతుంది అనిపిస్తుంది, పెళ్ళి అయిపోతే సరిపోదు అనిపిస్తుంది. ఇలాగ రకరకాలుగా మనిషి ఆలోచనలు ఉంటాయి. చూడండి, ఆ యొక్క తండ్రి యొక్క ఆస్తిని అన్నదమ్ములు పంచుకోలేదు. పెద్ద ఆయన అయి ఉంటాడు, వాళ్ళు ఇంకా పంచిపెట్టట్లేదన్న ఆందోళనలో, యాంగ్జైటీలో, ఆ ఆలోచనలతో మునిగిపోయి ఉన్నాడు ఆ యవనస్తుడు. సో యేసు ప్రభు వారి మాటల మార్గం ఏమీ అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకుండా ఏం చేస్తున్నాడంటే ఇంకా లాభం లేదు, యేసు ప్రభు వారితో చెప్తే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని చెప్పి ఏం చేస్తున్నాడంటే, చూడండి ఇలాగ అడుగుతున్నాను, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలను, అంటే ప్రాపర్టీ డివైడ్ చేసేయమని అడుగుతున్నాడు. మా సహోదరుడు చేయట్లేదు, దానికి హెల్ప్ చేయమని యేసుప్రభు వారిని అడుగుతున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం అడగాలండి? ఒక భక్తుడు ఒక ఆయన ఏమన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఏదో హాస్పిటల్లో మనకి అవసరమై వైద్యం కోసం వైద్యం కోసం వెళ్ళిన వాళ్ళం మనం హెల్త్ సమస్య అవి చెప్తామా, లేకపోతే నాకు ఆకలేస్తుందండి, నాకు ఒక ఇడ్లీ లేకపోతే దోశ అవి అడుగుతామా?
అని అన్నాడు ఒక భక్తుడు. చూడండి, మన కోరికలు, మన ఆలోచనలు అలాగే ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని కుమారుని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడంటే ప్రాపర్టీ డివైడ్ చేసేయమని అడుగుతున్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఈ డ్యూటీ ఎవరు చెప్పారు నాకు అంటున్నాడు యేసుప్రభు వారు. ఇటువంటి కొత్త డ్యూటీ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారనే సంగతి మనకు తెలుసు. అంతేగాని ఆ ప్రాపర్టీలు డివైడ్ చేయడం, లేకపోతే పెళ్ళిళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు చేయడం, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే తీర్చడం, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీర్చడం, దీనికోసం యేసుప్రభు వారు ఈ లోకానికి రాలేదు. యేసుప్రభు వారు ఎవరైతే ప్రపంచంలో నశించిపోతున్నామని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి మార్గం చూపించడానికి యేసుప్రభు వారు వచ్చారు. పాపాలు ఒప్పుకొని ఇక మీదట పవిత్రమైన జీవితం రాజమార్గంలోనే ప్రయాణం చేస్తానని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో, ఈ హైవే నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి సహాయం చేయడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చింది. పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ పాపపు జీవితం, పాపపు తలంపులు, ఈ యొక్క శరీరానుసారమైన, లోకానుసారమైన భయంకరమైన ఒత్తిడితో కూడుకున్నటువంటి ఒక జీవితం, పాపంతో కూడుకున్నటువంటి ఒక జీవితం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మార్గం చూపించడానికి యేసుప్రభు వారు వచ్చారు. అంతేగాని మనకు ఉద్యోగాలు ఇవ్వడానికో, లేకపోతే మనకి పిల్లలు పుట్టించడానికో, లేకపోతే మనకు రకరకాల అవసరతల్లో కాపాడడానికో కాదు. ఆఫ్కోర్స్ దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన అవసరతలు తీర్చే దేవుడు. కానీ అసలు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సింది ఏంటంటే ఇవి కాదు. నేను పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపుల్లో ఉంటున్నాము, కాబట్టి దేవా దీని నుంచి నాకు సంపూర్ణంగా విడుదల కావాలి, నేను లోబడాలి, దేవుని మార్గంలో వెళ్ళాలి. ఈ నూతన సంవత్సరంలో మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. అంతేగాని వేరే వేరే ఉద్దేశాలతో, ఆలోచనలతో మనం దేవుని దగ్గర కూర్చొని ఈ యవనస్తునిలాగా ఆస్తి పంచిపెట్టమని అడిగితే ఎంత భయంకరంగా. చూడండి, యేసు ప్రభు వారి యొక్క ఆయన వచ్చిన కారణం వేరు, వీళ్ళకి ఒప్పచెప్తున్న డ్యూటీలు వేరు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ విధంగా అన్నారు. ఇంకా చూడండి, ఒక ఆయన ఈ విధంగా అనుకుంటున్నాడని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు 16వ వచనంలో చూస్తే, లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో మనం చూద్దాం 16 నుంచి కొన్ని వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు, కనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చూడండి, ఇలాగ మనిషి ఏమనుకుంటాడంటే సమృద్ధిగా ఉంటే జీవితం సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ అందులో లేదు. దేవుని చూపించిన మార్గంలో నిజమైన సంతోషం, ఆనందం ఉన్నాయని ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆ మార్గంలో వెళ్ళడమే ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానించుకోవాల్సింది. మనం ఆ మార్గంలో కొనసాగాలి. సంవత్సరం ఆ మార్గంలో ప్రయాణం, మనం కొత్త అనుభవాలతో దేవునికి లోబడుతూ, దేవుని దగ్గర నేర్చుకుంటూ, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డం విషయంలో రోజుకి మనం ఒబీడియంట్గా, విధేయత చూపించే వారంగా ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించాలన్న కోరిక, తృష్ణ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సాయం చేస్తాడని నమ్మాలి. సో ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఈ ధనవంతుడిలాగా, లేకపోతే
ఆ ప్రాపర్టీ డివైడ్ చేయమని అడిగే ఆయనలాగా మనం ఉండకూడదు. సో అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింప అవసరం లేదు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చూడండి, ఆహారం కంటే ప్రాణం ముఖ్యం, వస్త్రం కన్నా దేహం ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి. మనం మాకు బట్టల కోసం లేకపోతే వాటి కోసం ప్రార్థన కాదు, దేహం కోసం, ప్రాణం కోసం. అంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని తెలుసుకొని మనం అర్థం చేసుకొని నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటువంటి జ్ఞానం నూతన సంవత్సరాలు దయచేయాలని, ఆ విధంగా మనం జీవించాలని కోరుకుందాం. మన ప్రయాణం ఇంకా మనం దేవునిలో ఈ హైవేలో మనం రాజమార్గం గుండా మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సహాయం మనకు చేస్తాడని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. వాక్యం అన్న ప్రతి ఒక్కరిని దీవించండి. నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభా, మాలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీకు విధేయత కలిగి జీవించడానికి కృప చూపించండి. రాజమార్గం గుండా వెళ్ళడానికి ప్రభానైనా పరలోక సంబంధమైన విషయాల్లో ఎదగడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరిచి జ్ఞానంలో ప్రభానైనటువంటి జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.